బైబిల్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా రాయబడిందో తెలుసుకుందాం. బైబిల్ అనే పదం గ్రీకు పదమైన బిబ్లోస్ నుండి వచ్చింది. అంటే పుస్తకాలు అని. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలున్నాయి. ఇది పురాతన ఈజిప్టియన్ ఓడరేవు నగరమైన బైబ్లోస్ నుండి ఉద్భవించి ఉండవచ్చు అని చరిత్రకారులు భావిస్తుంటారు. ఇక్కడ పాపిరస్ పుస్తకాలు మరియు స్క్రోల్లను తయారు చేసేవారు. నిజానికి బైబిల్ మొదట పాపిరస్ స్క్రోల్ పై రాయబడింది. పాపిరస్ స్క్రోల్ అంటే ఒక కాగితం. ఇది ఈజిప్టులో పెరిగే గడ్డి లాంటి జలచరమైన పాపిరస్ మొక్క నుండి తయారు చేయబడింది మరియు తర్వాత పార్చ్మెంట్ పై రాయబడింది. పార్చ్మెంట్ అనేది ప్రత్యేకంగా జంతువుల చర్మాలతో తయారు చేయబడింది. ప్రధానంగా గొర్రెల, మేకల చర్మాలను ఉపయోగించేవారు. బైబిల్ 3 ఖండాలలో రాయబడింది. బైబిల్లో ఎక్కువ భాగం ఆసియాలోని ఆధునిక ఇజ్రాయెల్లో రాయబడింది. అయితే కొత్త నిబంధనలోని కొన్ని లేఖనాలు ఐరోపాలోని నగరాల నుండి రాయబడ్డాయి. ఇర్మియా పుస్తకం నుండి కొన్ని భాగాలు ఈజిప్టులో, ఇక్కడే ఆఫ్రికాలో రాయబడ్డాయి. వాస్తవానికి బైబిల్ హిబ్రూ, అరామిక్, గ్రీక్ భాషల్లో రాయబడింది. పాత నిబంధనలోని కొన్ని భాగాలు వారి పాఠకుల భాష అయిన హిబ్రూలో రాయబడ్డాయి. చిన్న భాగాలు అరామిక్ లో రాయబడ్డాయి. కొత్త నిబంధన రాయినప్పుడు ఆ సమయంలో సాధారణంగా ప్రజలు మాట్లాడే భాష గ్రీకు. అందుకని బైబిల్ గ్రంథం 2వ భాగం గ్రీకు భాషలో రాయబడింది. సాంప్రదాయకంగా 40 మంది రచయితలు బైబిల్ రాశారు. 1500 సంవత్సరాల వ్యవధిలో వేరువేరు వృత్తుల కలిగిన రచయితలు బైబిల్ రాశారు. ఉదాహరణకు గొర్రెల కాపరులు, మత్స్యకారులు, సైనికులు, వైద్యులు, ఇలా 40 మంది వ్యక్తులు దేవుని సందేశాన్ని ప్రజల కోసం మాటల్లో పెట్టడానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డారు. బైబిల్లో దాదాపు 6,11,000 పదాలు రాయబడ్డాయి.